నమస్తే. నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 1.5 ఏడాదిలోపు నేను పాదయాత్ర చేస్తా అంటూ బహిరంగంగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా పాదయాత్ర అంటూ మొదలుపెట్టారు. కానీ ఆ పాదయాత్ర స్టార్టింగ్‌లోనే ఆగిపోవడం జరిగింది. మరి ఇప్పుడు పాదయాత్ర అంటున్నారు. మరి ఇది సజావుగా సాగుతుందా? ప్రజలతో మమేకమవుతారా? విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర అంటూ 1.5 అంటే 1½ ఇయర్ లోనే పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా పాదయాత్ర అన్నారు. కానీ అది చేయలేదు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంటున్నారు. మరి ఇప్పటికైనా చేస్తారంటారా? ప్రజలతో మమేకం అవుతారంటారా? ప్రజల కష్టాలు తెలుసుకుంటారంటారా? ఏడాదిన్నర తర్వాత చేసేది ఇప్పుడు ఎందుకు చెప్పటం? హ్మ్. ఇప్పుడు చేసేది ఇప్పుడు చెప్పు. అంటే ఏడాదిన్నర దాకా ప్రజల్లోకి రావా? అంతకు ముహూర్తం బావుంటుందేమో సార్. ఇప్పుడు ఏడాదిన్నర జనంలో ఉంటా, ఏడాదిన్నర తర్వాత యాత్ర చేస్తా. హ్మ్. ఇప్పుడు ఏడవాలి కదా! ఇప్పుడు ఏడవకుండా అప్పుడెప్పుడో ఏడుస్తానంటే? అంటే ఏడాదిన్నర తర్వాత ఏడ్చేది ఇప్పుడు చెప్పటం ఎందుకమ్మా? ఇప్పుడు 1, 2 రోజులు ఇక్కడ ఉంటున్నావు. 5 రోజులు అక్కడ ఉంటున్నావు. ఈ 5, 2 ఇది ఇంకో ఏడాదిన్నర కంటిన్యూ చేస్తావా? ఇవాళ అతను మాట్లాడుతూ ఏమని నాయకులతో మాట్లాడాడు? వారానికి ఒక నియోజకవర్గం సమీక్షిస్తాడంట. అప్పటిదాకా. అంటే ఇప్పుడు ఏడాది. ఏడాదంటే 12 నెలలు మనకి 48 వారాలు. లేకపోతే ఇంకొక ఏది హాఫ్ ఇయర్ ఉంది గదా! అందులో ఒక 24 వారాలు. అంటే ఎంత? 72 వారాలు. అంటే 72 నియోజకవర్గాలే సమీక్షిస్తావా? అంటే మిగతా 100 వదిలేసావా? అసలు 100 గాదు. ఇప్పుడేంటి ఇంక పెరుగుతాయంటున్నారు నియోజకవర్గాలు. రేపు రాబోయే ఎలక్షన్‌కి ఇంకో 50 యాడ్ అవుతాయి. 225 అవుద్దంటున్నారు. అంటే 150 నీకు అవసరం లేదా? వారానికో నియోజకవర్గం సమీక్షిస్తానంటే ఇంక అంతకన్నా నీకు శక్తి లేదా? అంటే ఏంటి కష్టపడుతున్నాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఒక నియోజకవర్గాన్ని సమీక్షించడానికి పాపం అసలు మామూలు కష్టపడలేదన్నమాట. ఎంత కష్టపడకపోతే మరి 5 రోజులు అక్కడ ఉంటాడమ్మా. ఇక్కడ 2 రోజులే ఉంటాడు. నువ్వు ఆంధ్రప్రదేశ్‌కా? నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కర్ణాటకకా? అసలు కర్ణాటక, యలహంకతో నీకేంటి సంబంధం? అక్కడెందుకుంటున్నావు? ఏం జరుగుతోంది యలహంకలో? ఏడుపా? ఇదొక ఏడుపు గొట్టు పార్టీ అని. ఇదొక ఏడుపు గొట్టు టీమ్ అని ఆ లోకేష్ నిన్న మామూలుగా ఎద్దేవా చేశాడా? ఎవరి మీద ఏడుస్తారు? జనం మీద ఏడుస్తున్నారా? నిన్ను ఓడించారని అమరావతి మీద ఏడుపు. పోలవరం మీద ఏడుపు. రాయలసీమ అభివృద్ధి చెందితే ఏడుపు. విశాఖకి పెట్టుబడులొస్తే ఏడుపు. అరెరెరెరే! ఇప్పుడు ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఏమని దిశానిర్దేశం చేయాలి? ఇప్పుడు ఆ పిన్నెల్లాళ్ళెవరో వచ్చి కలిసారు. ఆ సాల్మనో ఎవరో. ఆ! వచ్చి కలిస్తే వాళ్ళతో ఏమని చెప్తాడు? భయపడబాకండి. మళ్ళా మనం వస్తాం. మళ్ళా మనం గెలుస్తాం. అప్పుడు వాళ్ళంతు తేలుస్తాం. అని ఏదో రకంగా పాపం వాళ్ళనేదో చెల్లో పెన్నీళ్ళకి పిలిపిచ్చారంట. ఆ కాసు మహేష్ రెడ్డి చెప్తే. అక్కడ 12 మందిని చంపేసింది ఎవరమ్మా? మీరు గాదు. మీ మనుషులు గాదు. అదే గ్రామంలో పిన్నెల్లిలో 12 మందిని కిరాతకంగా నువ్వు 5 ఏళ్లలో చంపించావే! అప్పుడేమైపోయింది? ఆ రోజు చంద్రబాబు ఇంటి గేట్లకి తాళ్లు కట్టారు. హ్మ్. ఆయన చెలో ఆత్మకూరుకు పిలిపిస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏదో రకంగా పల్నాడులో విధ్వంసం సృష్టించాలా. అక్కడ మాచర్ల, గురజాల నియోజకవర్గాలని అక్కడ ఊచకోత లేకపోతే ఏదో రకంగా హత్యలు, మర్డర్‌లు ఇవి అతను ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో చెలో పిన్నెల్లి అవసరమా? అంటే ఒకటిక్కడ. మరి అంటే ఏంటి మాచర్లలో కుదరదు. అక్కడ మాచర్లలో వాళ్ళ అన్నదమ్ములిద్దరిని లిఫ్ట్ చేసి మళ్ళా జైల్‌లో పెట్టినట్టున్నారు. పిన్నెల్లి బ్రదర్స్‌ని. అందుకని ఇవాళ గురజాల మీద పడ్డాడా? అంటే ఈయన వారానికో నియోజకవర్గం సమీక్షిస్తానంటే ఇదేనా అని అడుగుతున్నా నేను. ఏది? వారానికో నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రెచ్చగొట్టటమా? ఇతను చేసే సమీక్ష ఏంటి? ఇప్పుడు పాదయాత్ర
లేకపోతే ఏడుపు యాత్ర. ఏడాదిన్నర తర్వాత బిగించేస్తానంటే, అప్పుడు ఇప్పుడు కనీసం తల్లి లేదు నీ పక్కన, చెల్లి లేదు. హ్మ్. ఇంకెవరున్నారు మరి నువ్వు చేసే ఆ యాత్రలో? భార్య, కూతుళ్ళనేమన్నా పిలిపించుకుంటావా? అంటే ఏడాదిన్నర దాకా మాకు కుదరదు డ్యాడీ అని చెప్పారా హర్ష, వర్ష? ఏదో చదువుకుంటున్నట్టున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నట్టున్నారు. అసలు వాళ్ళెటు రారేమో. లేకపోతే మేడం భారతీయే నాకిప్పుడు కుదరదు ఏడాదిన్నర తర్వాత పెట్టుకోమన్నారా? ఇగ అర్థం కాలే నాకు. ఏడాదిన్నర ఎందుకు? ఈ ఏడాదిన్నర ఏం చేస్తావు? ఇంకొక విషయం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళినప్పుడే అక్కడ ఎవరో ఒకరి చావును చూడడము, లేదంటే అక్కడ ఏదో ఒకటి అల్లకల్లోలం చేయడము, ప్రజలకు మనశ్శాంతి అంటే కొంచెం అశాంతి క్రియేట్ చేయడం అక్కడంతా కూడా. సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్, జస్ట్ 1 డేకే. మరి ఇప్పుడు పాదయాత్ర పేరుతో ఆయన మళ్ళీ నియోజకవర్గాల వారీగా తిరుగుతున్నప్పుడు ఇంకెన్ని అల్లకల్లోలాలు జరుగుతాయంటారని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు సార్, భయపడుతున్నారు. భయం. కరెక్ట్. హ్మ్. నువ్వు చెప్పిన పదం కరెక్ట్. జగన్ అంటే ఒక భయం. ఇవాళ ఎవరు భయపడుతున్నారు? ప్రత్యర్థులు గాదు భయపడేది. తెలుగుదేశం భయపడదు, జనసేన భయపడదు. మనం చూసాం గదా! ఎవరు భయపడుతున్నారు? ఇవాళ జనం భయపడుతున్నారు. ఆ భయంతోనే గదా జగన్‌ని ఓడించింది. 11 సీట్లకి పరిమితం జేసింది. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లమ్మా? అంటే ఎంత భయపడిపోయారు? అంత భయపడిపోయారే, అంత భయపెట్టావే, మళ్ళా నిన్నిప్పుడు వాళ్ళు ఆదరిస్తారా? ఇప్పుడు ఏడాదిన్నర జనంలో ఉంటా అంటే, 5 ఏళ్లలో నువ్వు జనంలో ఉండేది ఏడాదిన్నరేనా? ఇదెక్కడి కాంపోజిషనో నాకర్థం కావటంలా. అంటే 3.5 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటాను. ఏడాదిన్నర పని చేస్తాను. మీరు మాత్రం నాకు 40% ఓట్లేయండి, 50% ఓట్లేసి గెలిపించండా? వాళ్ళు అదే జేస్తారు. నువ్వు ఏడాదిన్నర జనంలో ఉంటే, నీ పార్టీకి గూడా ఏడాదిన్నర సీట్లే ఇస్తారు. ఇప్పుడిచ్చింది అర సీట్లేనా? అంటే ఇవేమన్నా పెరుగుతాయి అసలు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేయటంలా. కూలగొట్టే ప్రయత్నం ఇది. ఏది? తను కట్టుకున్న బిల్డింగ్ తనే కూల్చేసుకుంటున్నాడమ్మా. ఇప్పటిదాకా జగన్ సీఎంగా ఏం చేశాడు? జనం బిల్డింగులు కూలగొట్టాడు. ఇప్పుడు గీతం బిల్డింగులు కూలగొట్టాడు. లేకపోతే అయ్యన్న పాత్రుడు బిల్డింగ్ కూలగొట్టాడు. మనం చూసాం తెలుగుదేశం అసలు ముస్లింలను కూడా వదలలేదు కదా! నెల్లూరులో ముస్లిం లీడర్స్ యొక్క బిల్డింగులు కూలగొట్టాడు. ప్రజావేదిక కూలగొట్టాడు. విజయనగరంలో అయితే 3 లాంతర్ల స్తంభం కూలగొట్టాడు. ఈ కూలగొట్టుడు ఎక్కడి దాకా ఎళ్ళింది? ఇక పార్టీయే కూలేసుకుంటున్నాడనమాట. అంటే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే చిన్న పిల్లలు నువ్వు బీచ్‌కెళ్ళావనుకో, అక్కడ వాళ్ళు కాలు ఇసుకలో పెట్టి పిచ్చుక గూళ్ళు కడతారు. తెలుసా నీకు? ఆ పిచ్చుక గూడులాగా కాలు తీస్తాడు. ఆ గూడు పడిపోద్ది. లేదు గూడు నిలబడిందనుకో, వాడికే చిరాకిచ్చి ఒక తన్ను తంతాడు. అంటే ఇతను పిల్లాడు కాదు గదా! చిన్న పిల్లలు పిచ్చుక గూళ్ళు కూలగొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కూలగొట్టుకోవటానికి నువ్వేమైనా చిన్న పిల్లాడివా? పిచ్చి పిల్లాడు. ఏది చిన్న పిల్లాడు గాదు. ఆ! ఒక సైకో పిల్లాడా? ఆ! అది కనపడుతోంది. రాజకీయ పార్టీ అంటే ఎంతమంది నాయకులమ్మా! ఎంతమంది కార్యకర్తల కష్టం అది. నిన్ను నమ్ముకుని ఇంతమంది కార్యకర్తలున్నారే, వాళ్ళని కలవడానికంట ఇంకా ఏడాదిన్నర కావాలంట. అప్పుడు దాకా కలవడంట. ఏడాదిన్నరే జనంలో ఉంటాడంట. అసలు నువ్వెవరివి డిసైడ్ చేయటానికి? ఇప్పుడు ఈడీ వస్తోంది. ఇప్పుడు మిథున్ రెడ్డి వెళ్తాడు. విజయసాయి రెడ్డి ఎళ్ళాడు. హ్మ్. ఇప్పుడు సాయి రెడ్డి ఏం చెప్తున్నాడు? మిథున్ రెడ్డి ఏం చెప్తాడు? వాళ్ళు జైలుకెళ్తారా? వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తాడని గదా! ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఎంటర్ అయిందంటే, ఆ మద్యం కుంభకోణంలో నువ్వు జైలుకెళ్తే ఇంక చేసే యాత్ర ఏది? జైలు యాత్ర అనుకుంటా బహుశా నేను అనుకోవటం. పొరపాటు ఇన్నాం మనం. పాదయాత్ర కాదది. జగన్ చేసేది జైలు యాత్ర. పాదయాత్ర కన్నా ముందు జైలు పిలుస్తోందా? జైలు యాత్రకు ఆయన సిద్ధం గావాలా? హ్మ్. థాంక్ యూ సో నమస్తే.